హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చి ఈవినింగ్ స్నాక్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏం చేయాలని అర్థం కాకపోతే ఇలాగా హెల్దీగా చపాతీ పిండితో ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. స్ప్రింగ్ రోల్స్ అందరికి తెలిసే ఉంటాయి, కానీ మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా, ఇప్పుడు అవి అన్హెల్దీగానే ఆయిల్ అవి మంచిగా ఉంటావు కదండి. మరి ఈసారి మనం ఇంట్లోనే గోధుమ పిండితో, అది కూడా సీడ్స్ ఇంకా స్ప్రింగ్ రోల్స్ రెండు చేస్తాము. మరి అది దాని ప్రిపరేషన్ అయితే చూసేయండి. ముందుగా ఈ సీడ్స్ చేసుకోవడానికి గోధుమ పిండి తీసుకున్నాను, ఒక 2 కప్పులు. అందులో కొద్దిగా సాల్ట్ ఇంకా ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఆయిల్ అంతా పిండికి పట్టుకునేటట్టుగా, ఎక్కువ ఆయిల్ వేయొద్దు, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇవంతా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో మనము సేమ్ అలాగే కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా కాదు, మరి గట్టిగా కాదండి, మీడియంగా కలుపుకోండి. మీరు ఇక్కడ గోధుమ పిండి బదులు మైదా అయినా తీసుకోవచ్చు, కానీ మైదా హెల్త్కి అంత మంచిది కాదని నేను గోధుమ పిండితో అయితే చేశాను. గోధుమ పిండితో కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేకుండా. ఇలాగైతే ట్రై చేయండి. చూడండి, పిండిని ఇలాగ కలుపుకోండి, మంచిగా మసాజ్ చేస్తున్నట్టు కలిపేసి ఈ పిండిని ఒక 10 నిమిషాలు మనము రెస్ట్లో పెడదాము. పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలాగ అప్లై చేసేసి ఒక మూత పెట్టేసి 10 నిమిషాలు పెట్టుకుందాము. ఆ లోపు మనము కర్రీ లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే నేను క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ ఇంకా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా క్యారెట్ తీసుకున్నాను. ఇవైతే బేసిక్ అండి, ఇవి మెయిన్ ఉంటాయి అందులో, ఇవి కంపల్సరీ వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే పర్వాలేదు, అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొన్ని ఎల్లుల్లి ఇలాగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఎల్లుల్లి తర్వాత మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, కానీ పిల్లలు స్పైసీ ఎక్కువ తినారని నేనే వేయలేదు. మీరైతే కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్ వేసుకుందాము. ఎందుకంటే క్యారెట్ ఫ్రై అవ్వడానికి మనకు టైం పడుతుంది కదా, అందుకని ముందుగానే క్యారెట్స్ వేసుకున్నాను. క్యారెట్ కూడా 2 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాబేజ్ క్యాప్సికమ్ని కూడా వేసేద్దాము ఇందులోనే. ఎందుకంటే క్యాబేజ్ క్యాప్సికమ్ తొందరగానే ఉడికిపోతాయని నేను తర్వాత వేసాను. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ని పక్కన పెట్టుకుందాము, అవి లాస్ట్లో యాడ్ చేసుకుందాము. ఇందులోనే సాల్ట్ వేసారనుకోండి ముందుగానే, అది జల్దీ మగ్గిపోతుంది, కుక్ అయిపోతుంది అనమాట. క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా వచ్చి. చూడండి, మన కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కలర్ కోసము. మీరు ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ సోయా సాస్ ఒక స్పూన్ వేసుకున్నాను, ఇంకా చిల్లీ సాస్ 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇంకా టమాటా సాస్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు ఎంత స్పైసీ తినగలరు, మీ టేస్ట్కి అకార్డింగ్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను నేను, అందుకనే చిల్లీస్ యాడ్ చేయలేదు. ఎక్కువ స్పైసీ అయితే పిల్లలు తినలేరు కదా అని, మీరు స్పైసీ తినే వాళ్ళైతే చిల్లీ యాడ్ చేసుకోండి. ఇంకా మీరు టేస్ట్కి అకార్డింగ్ ఈ సాసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది లోపలిది. ఇంకా లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఇలా కలిపేసి పక్కకు పెట్టుకుందాము. అది చల్లగయ్యే లోపు కర్రీ మనము ఇక్కడ సీడ్స్ రెడీ చేసుకుందాము. ముందుగానే బాల్స్ చేసి పెట్టుకోండి, అన్ని ఈక్వల్ సైజులో చేసుకొని పెట్టుకుంటే సీడ్స్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ముందుగా ఒక బాల్ తీసుకొని ఇలాగా ఒక పూరి సైజ్ అంతా అయితే ఒత్తుకోండి. అన్ని ఈక్వల్ సైజులో రావాలంటే, ఇంతకుముందు మన ఛానల్లో నేను సమోసాల కోసమని మైదా పిండితో సీడ్స్ అయితే చేశాను. ఇప్పటివరకు ఎవరు చూడకపోతే చూడొచ్చు. ఇలాగ చపాతీలాగా ఒత్తుకొని ఒక చపాతీ మీద ఆయిల్ ఇలాగ బ్రష్తో అప్లై చేయండి. తర్వాత పొడి పిండి జల్లి ఇంకొక చపాతీని దీని మీద పెట్టి ఒత్తండి. ఈ సీడ్స్ ఈజీగా చేసుకునేది ఇలాగ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాగ ఒత్తేసి మళ్ళీ దీన్ని కూడా మంచిగా ఒత్తండి. ఎంత సైజు మీరు ఎంత పలచగా ఒత్తుకోగలరో అంత పలచగా ఒత్తండి. ఈ లోపు మీరు గ్యాస్ మీద పెనం పెట్టేయండి, అది వేడెక్కేలోగా మీరు ఈ సీట్ని ఒత్తుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని కాల్చి చూపిస్తాను చూడండి. మరీ ఎక్కువ బ్రౌన్గా అయితే చేయొద్దండి. ఒక 2 నిమిషాలు ఆగితే అది వన్ సైడ్ అయితే ఇలాగ వైట్గా మార్క్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అలాగ వచ్చేస్తుంది. ఇంకో సైడ్ కూడా ఒక 2 నిమిషాల నుంచి ఇలాగ తీసేయండి. ఎక్కువ కాలొద్దండి, ఒక 10% అనుకోండి. ఇలా కాలిన తర్వాత తీసేయండి. తర్వాత ఈజీగా చూడండి, ఈ సీడ్స్ ఇలాగ తీసేయచ్చు, ఈజీగా వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఆయిల్తో బ్రషింగ్ చేయాలి, తర్వాత పొడిపిండి వేసి మీరు అలాగా ఒత్తుకొని చేసుకోవచ్చు ఈజీగా.
ఇప్పుడు ఒక బౌల్లో మైదా కానీ లేకపోతే గోధుమ పిండి అయినా ఒక 2 స్పూన్లు తీసుకొని కొద్దిగా వాటర్ పోసి ఇలాగా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేయండి. మన స్ప్రింగ్ రోల్స్ చేసుకోవడానికి ఇది మెయిన్ కావాలండి. మనము దీన్ని అప్లై చేసి దాన్ని క్లోజ్ చేయడానికి సైడ్స్ ఇది ఇలాగ బ్యాటర్ లాగా చూడండి చిక్కగా చేసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక స్ప్రింగ్ రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఒక షీట్ తీసుకోండి. షీట్ తీసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము, క్యాబేజ్, క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ది, అది ఇలాగా మిడిల్లో పెట్టండి. సైడ్స్ వదిలేయండి. చూడండి ఈ విధంగా వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ అలాగే చేయండి. ఇప్పుడు సైడ్స్ అన్నవి కిందకు వదిలేసి సైడ్స్ మిగతావన్నీ ఇలాగా చేత్తోనే అప్లై చేయండి. స్పూన్తో మంచిగా రాదు. ఇలాగా అప్లై చేసేసి ఒకటి ఇలాగ 2 సైడ్స్ ఇలా క్లోజ్ చేయండి. తర్వాత కింద నుంచి రోల్ చేసుకుంటూ టైట్గా రోల్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఈజీగా ఒక్క నిమిషం కూడా పట్టదండి, అంత ఈజీగా అయిపోతుంది. ఈ సైడ్స్ లోపలికి పెట్టేయండి. ఎంత ఈజీగా చేసుకున్నాం కదా. ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. కర్రీ అన్నది బయటికి సైడ్కి కాకుండా మిడిల్లో ఇలాగ పెట్టుకోండి. ఒక లైన్ లాగా పెట్టుకొని ఈ సైడ్స్ అన్నది ఇలాగా మనం చేసుకున్నాం కదా బ్యాటర్, అది అప్లై చేయండి. చేసి 2 సైడ్లు ఇలాగా క్లోజ్ చేయండి ముందు. తర్వాత కింద నుంచి రోల్ చేసుకుంటూ టైట్గా లోపలికి ఈ కర్రీని లోపలికి ఒత్తుకుంటూ ఇలాగా రోల్ చేసేయండి. అంతే. చూడండి ఎవరైనా చేసేస్తారు ఈజీగా, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలాగ నేను అన్ని రోల్స్ అయితే చేసుకొని ఆయిల్ అయితే మీడియం హీట్లో ఉండాలి, మరీ హీట్లో కాదు, మీడియంగా ఉన్నట్టు చూసుకోండి. చేసుకొని తర్వాత ఈ ఒక్కొక్కటిగా వేసుకోండి. ఏమి విడిపోవండి, ఏం ప్రాబ్లం ఉండదు, ఈజీగా చేసుకునేది. ఇలాగ 2 సైడ్లు మంచిగా తిప్పుకుంటూ గ్యాస్ని సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్ టు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా చేసుకోండి. అన్నీ ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా కూడా ఉంటాయండి. మనకు మైదాతో చేసుకుంటే ఎలాగుంటాయి సేమ్ అలాగే ఉంటాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఈసారి మీ పిల్లలు ఇలాగ స్ప్రింగ్ రోల్స్ అడిగినప్పుడు మైదాతో కాకుండా గోధుమ పిండితో హెల్తీగా చేసి పెట్టండి. మనకు హ్యాపీ ఉంటుంది, బయట ఫుడ్ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది, మన పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టినట్టు ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఒక బ్యాచ్ ఫ్రై అయ్యేలోపు మీరు ఇంకొక బ్యాచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిని కూడా నేను ఇలాగే ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఒక్కటి మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. క్రిస్పీగా బయట లేయర్ క్రిస్పీగా, లోపల ఈ స్టఫింగ్ ఉంటుంది కదా అది స్పైసీగా చాలా బాగుంటాయి. మీ పిల్లలకి ఇలాగా సాస్ వేసి ఇచ్చారనుకోండి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి వీడియో ఇంతే. ఓకే బాయ్.